హలో బ్లెస్సెడ్ పీపుల్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యాలు వింటున్నారా? వినండి, అనేకులకి తెలియపరచండి. ఈ దిన వాగ్దానాన్ని మనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో కోపించుచూనే వాత్సల్యము చూపించే దేవుడు అనే మాటను మనం చూస్తాం. మొదటి ప్రశ్న ఏమొస్తుందంటే, దేవుడు కోపగిస్తారా? కోపగించేవాడు దేవుడవుతాడా? దేవుడు అన్నప్పుడు క్షమించాలి కదా, ప్రేమించాలి కదా, కోపగిస్తారా అంటే అవసరతను బట్టి దేవుడు కోప్పడేవాడు, అవసరాన్ని బట్టి ఆయన కష్టపెట్టేవాడు, అవసరాన్ని బట్టి మనల్ని శ్రమ పెట్టే దేవుడు కూడా. కీర్తనలు 7వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడని. అదే కీర్తనలు 30వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండునని. కోప్పడతారు కానీ, అందుకే అంటున్నారు కోపించుచూనే వాత్సల్యత చూపిస్తారు. ఎందుకంటే కోపము మనకి అవసరమే. ఆయన మరలా ఎక్కువగా కోపిస్తే మనం నశించిపోతాం కనుక వెంటనే ఆయన వాత్సల్యతను కూడా చూపించే దేవుడు, ప్రేమను చూపించే దేవుడు. ఆయన కోపడుతున్నారని అనుకోవద్దు, ఆయన శిక్షిస్తున్నారని అనుకోనవద్దు. దేవుడు ప్రేమ చూపే దేవుడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రతిదినము కూడా వాత్సల్యమును చూపించే దేవుడు. అనుదినము నూతనమైన వాత్సల్యము మీ పైన నాకు పుట్టుచున్నదని విలాప వాక్యములలో కూడా మనం చూస్తాం. కనుక ఆయన ప్రతిదినం కోపడే దేవుడు అయినా కానీ కోపిస్తూనే వాత్సల్యమును చూపిస్తాడు. అది మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎక్కువగా చూస్తాం. పిల్లల్ని కోపగిస్తారు కానీ వెంటనే ప్యాంపర్ చేస్తారు కదా. మన దేవుడు కూడా ఆ లక్షణం అసలు మనకి దేవుని దగ్గర నుంచి వచ్చింది. కోపగించుకుంటాం, మరలా వెంటనే ప్రేమ చూపిస్తాం. ఆయన ప్రేమను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆయన ప్రేమించుదాం, ఆయన ప్రేమను మనం కూడా పొందుకుందాం. కోపించుచునే వాత్సల్యము చూపించే దేవుడు అని మర్చిపోవద్దు. దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించడం లేదు, నా లైఫ్లో బ్లెస్సింగే లేదు, ఆయన ఎందుకో కోపగిస్తున్నట్టున్నారు, నా లైఫ్ని దీవించటం లేదు, నా ప్రార్థన వింటున్నట్టు లేరు అని అనుకుంటున్నట్లయితే ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కోపించుచూనే వాత్సల్యమును చూపించే దేవుడు, అనుదినము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఒక్కరే. మనల్ని ప్రేమించేవారు, అనుదినము ప్రేమించేవారు ఎవరుండరండి. ప్రేమించేవారు ఉంటారు, టెంపరీ, బట్ దేవుడు మాత్రం అనుదినము ప్రేమించే దేవుడు. కనుక ఆ ప్రేమను, ఆ వాత్సల్యతను మనం ఎవరు కూడా కాదనక దేవుని ప్రేమను స్వీకరిద్దాం. ఆయన వాత్సల్యమును మన మీద దేవుని పొందుకుందాం. ఆ దేవుని ఆశీర్వాదాన్ని మనమందరం కూడా పొందుకుందాం. ఆ ఆశీర్వాదం, ఆ వాత్సల్యత, ఆ ప్రేమ దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. Amen. God bless you.